లేడీ కండక్టర్స్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా. ప్రధానంగా లేడీ కండక్టర్స్‌కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? లేడీస్‌గా మీకు కూడా అర్థమయ్యే ఉంటది. మనకి కామన్ ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి లేడీస్‌కి. అయినా కూడా మేము ప్రతిదీ భరిస్తున్నామండి. ఇప్పటికీ భరిస్తామనే చెప్తున్నాం. కెపాసిటీకి దాటి బస్‌లలో చాలామంది ఎక్కుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మంత్ ప్రాబ్లమ్స్ అప్పుడు చాలా అవుతుంది. ఆ సఫికేషన్ ఎంత ఉంటుందో మీకు కూడా తెలుసు. ఆ పెయిన్ ఎంత ఉంటుందో ప్రతి లేడీస్‌కి తెలుసు. అయినా కూడా మేము ఎవరికీ చెప్పుకోవడం లేదు. మాకు చాలా ప్రాబ్లమ్ అవుతున్నా మేము ఎందుకు అంటే ఈ సంస్థ మనది, మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. మాకు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయండి. మాకుండే పెద్ద సమస్యలంటే అవి మూడే. మాకు మెయిన్ కావాల్సిన ఆ మూడే సార్. మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు ఇవ్వాల్సిన పిఆర్సీలు మాకు 2 ఇవ్వండి. ఏ సంస్థలోనైనా ప్రైవేట్ కానీ ఏ సెక్టర్లోనైనా 1 ఇయర్కో 2 ఇయర్స్కో శాలరీస్ పెరగాలంటే ఆ రూల్ ప్రకారం పెరుగుతున్నాయి. ఆ యాజమాన్యం పెంచేస్తుంది. మరి మాకెందుకు పెంచరు? మేము ప్రతిసారి ఫైట్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి అడుక్కుంటే కానీ నిజంగా లిటరల్గా అడుక్కోవడమే, బెగ్ చేస్తే కానీ మాకు రావడం లేదు. ఎందుకు ఆ పరిస్థితి? మేమేం పాపం చేశాము? దయచేసి మాకు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మా మీద పెద్ద మనసు చేయండి, ఒక పెద్దన్నలాగా మాకు తోడుండండి, మాకు ఇవ్వండి. దయచేసి మా కోరికలు న్యాయమైనవి ఇవ్వండి ప్లీజ్. దయచేసి మాకు అవి ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఫైట్ మాత్రం ఆగదు. అయితే ఇప్పుడు మీకు ఈ విధంగా మీరు డిమాండ్స్ చేస్తున్నారు. ఓకే. మీరు డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా మీరు మీ యొక్క సమ్మెను విరమించనని అంటున్నారు. మా డిమాండ్స్ కాదండి, మా ప్రాబ్లం ఇది, మా బాధ, మా ఉనికిని కాపాడుకోవడానికి. మాకు ఇది మేమేదో మా డిమాండ్ కాదు. దయచేసి మీరు డిమాండ్ మాత్రం అనకండి. ఇది డిమాండ్ కాదు, ఇది మా హక్కు, ఇది మాకు కావాల్సినది. ఏదో కొత్త వింతైన మేము అడుగుతలేము. అందరికీ ఉండే హక్కులే ఇవి, మేము ఇవే అడుగుతున్నాం. దయచేసి మా ఉనికిని మాకు కాపాడండి. మేము ఎవరము అనే ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా? ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే మాకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీలు అన్నీ మాకు ఇవ్వండి. లేదు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారా, సరే గవర్నమెంట్లో విలీనం చేయండి, అంతే. అయితే మీరు డ్యూటీ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకు మీరు ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది? అంటే ఇప్పుడు లేడీస్ ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డ్యూటీ ఈ టైంకి అయిపోతుంది, ఇంటికి ఈ టైంకి వెళ్ళిపోవాలి అనేది ఉంటుంది కదా. మీరు ఏ టైమింగ్కి అయిపోతుంది? మా కొన్ని షెడ్యూల్స్కి కొన్ని టైమింగ్స్ ఉన్నాయండి. డ్యూటీ మార్నింగ్ ఎక్కేదాన్ని బట్టి మేము డిస్ట్రిక్ట్ సర్వీస్ చేస్తాము. కొన్ని 9 ఇన్కమింగ్ అవుతాయి, కొన్ని 10 ఇన్కమింగ్ అవుతాయి. దాన్ని బట్టి మేము వెళ్ళడం జరుగుతుంది. ఆ టైమ్స్లో మాకు బస్సులు ఉంటాయి కాబట్టి మేము వాటికి కూడా మేమేం భయపడడం లేదు. ఎందుకంటే మా వాళ్ళు వచ్చి పిలుచుకెళ్తారు, లేదంటే బస్సెస్ ఉన్నాయి కాబట్టి మేము అలా వెళ్తున్నాం, సేఫ్ సైడ్గానే వెళ్తున్నాం. మాకు వీటి గురించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. మాకు మా ముందుండే పెద్ద ప్రాబ్లమ్స్కి ఇవి చాలా చిన్న ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. మేము వీటిని బేర్ చేయగలుగుతున్నాం. దయచేసి మా డిమాండ్స్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. డిమాండ్ లాగా మాత్రం తీసుకోకండి. హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మా హక్కుని మమ్మల్ని కాపాడండి. ఇంకొక ప్రాణత్యాగం అయ్యేంత వరకు మీరు ఆలోచించకండి. ఇప్పుడు ఈయన చనిపోయింది కూడా వాళ్ళ కుటుంబం కోసం కాదు. ఇది మేము ఆర్టీసీని మా కుటుంబం అనుకుంటున్నాం. మా కుటుంబం కోసం మేము తీసుకున్న నిర్ణయం, ఆయన చాలా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం అది. ప్లీజ్ ఇంకొక ప్రాణం పోకముందే మీరు మంచిగా నిర్ణయం తీసుకొని మాకు ఊపిరి పోస్తారని మేము ఆశిస్తున్నాం.